రాష్ట్ర ప్రభుత్వం టిట్కో ఇళ్లని 2014-19 మధ్యలో 2 లక్షల టిట్కో ఇళ్లు తీసుకొచ్చింది ప్రభుత్వం. బ్రహ్మాండంగా ఎన్డీఏ పాలనలో, చంద్రబాబు గారి పాలనలో చక్కగా ఇళ్లు పూర్తి చేసి చాలా ఇళ్ళు ఇచ్చాం. మరికొన్ని ఫేజ్ 1 లో మొదలుపెట్టి పూర్తి చేయడం, ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఫేజ్ 2 లో మొదలైనటువంటి వాటిని వర్క్ జరుగుతున్నప్పుడు 80% పనులు పూర్తయిన సందర్భంగా ఈలోపు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత 30,000 ఇళ్ళు టిట్కో ఇళ్ళు రద్దు చేశారు వైసీపీ పాలనలో. అంటే వినుకొండలో 4,000 ఇళ్ళు శాంక్షన్ చేపిస్తే అందులో 1,440 ఇళ్ళు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాం ఫేజ్ 1 లో. ఇక తెలుగుదేశం పాలన ఉంటే 4,000 ఇళ్ళు పూర్తయ్యాయి. దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం అంటే సరే, వైసీపీ పాలనకి ప్రజలు అవకాశం ఇచ్చిన పాపానికి ఈ రోజు వినుకొండలోనే 1,440 పోను మిగిలిన 4,000 ఇళ్లలో మిగిలినవన్నీ కూడా 2,000 పైగా ఇళ్లు రద్దు చేశారు వినుకొండలో. ఈ విధంగా రాష్ట్రంలో 30,000 ఇళ్లు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఇళ్లుని రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ కట్టాల్సి వస్తుందని రద్దు చేసుకున్నారు. గతంలో పనికిమాలిన ప్రభుత్వం వచ్చిన ఇల్లు, కేంద్ర ప్రభుత్వం ఇల్లు ఇచ్చిన ఇల్లు రద్దు చేసుకుంటారండి. కేవలం అలాగే డ్రింకింగ్ వాటర్ స్కీములు, శాశ్వత మంచినీటి పథకానికి, అమృత్ స్కీమ్ లో ఇచ్చినటువంటి పథకాలకి ఒక్క పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి డబ్బులు కట్టలా. ఈ రాష్ట్రంలో ఒక్క పథకానికి వైసీపీ పాలనలో పూర్తి చేయలేదు. ఎంత దుర్మార్గం అండి. తాగునీళ్ళు అవసరం లేదా? మరి వైసీపీ పాలనలో ఎందుకు తాగునీళ్లు, వాటర్ స్కీమ్, శాశ్వత మంచినీటి పథకం, అమృత్ స్కీములు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు? ఒకదానికి కూడా డబ్బులు చెల్లించలేదు రాష్ట్ర ప్రభుత్వం. టిట్కో ఇళ్లు పేదలకు అవసరం లేదా? మరి ఎందుకు రద్దు చేశారు? దీనికి జగన్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? మాజీ ఎమ్మెల్యే బొల్లా ఏం సమాధానం చెప్తాడు? సిగ్గు లేకుండా పనికిమాలిన ఆరోపణలన్నీ చేస్తా ఉన్నారు. 16 నెలల్లో 3 లక్షల ఇళ్లు ఇచ్చాం రాష్ట్రంలో. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని పారదర్శకంగా అమలు చేశాం. పట్టణంలో గృహ నిర్మాణానికి 2.5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తా ఉంది ప్రభుత్వం. మరి ఈ ఏడాది 18 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసిన మేము మరో సంవత్సర కాలంలో 5 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క ఆకాంక్ష. ఎన్డీఏ ప్రభుత్వం ఆశయాలు సాధిస్తుంది. ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే లక్ష్యంగా రానున్న 5 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలకు కూడా అప్లికేషన్ తీసుకుంటున్నాం. దానికి కూడా ఒక ప్రణాళిక తీసుకుని ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాల కాలనీలు వేస్తాం. అట్లాగే ఇక్కడ టిట్కో ఇళ్లకి 5 ఏళ్లు వైసీపీ పాలనలో కనీసం ఒక ఇటుక రాయబెట్ల. ఏం పేదలకు అవసరం లేదా? అంటే వినుకొండ పేద ప్రజలు ఏం చేశారు? అంటే టిట్కో ఇళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు? ఒక ఇటుక కూడా ఎందుకు పెట్టలేదు మీరు? ఈ రోజు మళ్ళీ మా ప్రభుత్వం రాగానే వెంటనే టిట్కో ఇళ్ళు పునర్నిర్మాణం ప్రారంభించాం. చకచక ఓ పక్క పూర్తి చేస్తున్నాం, మరో పక్క సీసీ రోడ్లు వేస్తున్నాం, ఇంకో పక్క ట్రాన్స్ఫార్మర్స్ బిగిస్తున్నాం. మరి ఈ రోజు సబ్ స్టేషన్ ఇక్కడ ఈ హౌసింగ్ కాంప్లెక్స్ అన్ని ఉన్నాయి కాబట్టి, అర్బన్ హౌసింగ్ కాంప్లెక్స్ ఉంది కాబట్టి ఇక్కడ 1,440 ఇళ్లు, భవిష్యత్తులో ఇంకా ఇళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇక్కడ అర్బన్ హౌసింగ్. దీనన్నిటి కోసం ఒక సబ్ స్టేషన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి 2,80,6,00,000 ఇక్కడ సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ కూడా కరెంటుకి ఇబ్బంది లేకుండా. అట్లాగే మంచినీళ్ళ కోసం పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి పైప్ లైన్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్, డ్రింకింగ్ వాటర్, అలాగే అంగన్వాడీ స్కూలు, అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి హాస్పిటల్ దగ్గర నుండి అన్ని కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్న విధంగా మంచినీళ్ళ దగ్గర నుండి అన్ని వస్తువులు ఉండే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో ఒక్కటి కూడా 5 ఏళ్ల పాలనలో ఒక్కటి కూడా పూర్తి చేయలేని వాళ్ళు రకరకాలుగా మాట్లాడటం చాలా దుర్మార్గం. ఇప్పటిదాకా ట్రాన్స్ఫార్మర్లు గానీ, అట్లాగే 33 kV బ్రేకర్స్ గానీ, డిటిఆర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు మొత్తం కలిపి 14,94,00,000 ఈ రోజు నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ఈ వినుకొండ నియోజకవర్గంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, విద్యుత్ శాఖకు సంబంధించిన అభివృద్ధి జరిగింది. ఎస్సీ గారు కూడా, మరి విజయ్ కుమార్ గారు చాలా ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ లో వోల్టేజ్ సమస్యలన్నీ కూడా అంచెలంచెలుగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. సోలార్ పవర్ ను కూడా చక్కగా ప్రోత్సహిస్తున్నాం. దాంట్లో కూడా ప్రతి ఇంటి మీద సోలార్ పవర్ పేదవాడికి ఒక ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. అట్లాగే ఈరోజు రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా? రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి. కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు ఏ రోజు కూడా. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక 1,250 కోట్లు మేము చెల్లించాం. సంవత్సరం పాటు రైతులకి మీరు ధాన్యం కొని డబ్బులు చెల్లించలేకపోతే మేము వచ్చి ఇచ్చాం. ఆయన గోసెపెట్టుకున్న ఆయన మాజీ ఎమ్మెల్యే అన్ని డొల్ల మాటలు చెప్పాడు. మేము వెళ్ళి పంటకు నష్టపరిహారం ఇస్తామని గోసెగ పట్టుకుని వెళ్ళి పొలంలోకి వెళ్ళి చెప్పాడు. ఒక్క రైతు కన్నా పంట నష్టపరిహారం ఇప్పించాడా ఈ జిల్లాలో? మరి అధికారం ఉన్నప్పుడేమో ఇర్రవీగాడు, అహంకారం, దురహంకారం, తప్పుడు కేసులు పెట్టడం, వేధింపులు చేయటం, అరాచకాలు చేయటం. న్యాయం చేయమని అడిగితే, రైతు గిట్టుబాటు ధర అడిగితే రైతు మీద తప్పుడు కేసు పెట్టి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి జైలు లేపించాడు. దుర్వినియోగం చేస్తారా? అంటే మీకు ఎవరైనా ఇదేమని ప్రశ్నిస్తే, ఇదేంటి అన్యాయం అని చెప్పి ప్రశ్నిస్తే జైల్లో పెట్టించారు. మీ నియంత పోకడలకి ప్రజలు గుణపాఠం చెప్పారు. చరిత్రలో ఎప్పుడు లేనటువంటి మెజారిటీతో నన్ను గెలిపించి నిన్ను చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారు. ఇంకేం కావాలా?
అంటే ప్రజలు నీకు బుద్ధి చెప్పినా నువ్వు పనికిమాలినోడివి, ఎక్కడ ఒక్క మంచి పని చేయలేదని చెప్పేసి నీకు బుద్ధి చెప్పినా నీకు బుద్ధి రాలా. యూరియా కొరత, డిఏపి కొరతని దుష్ప్రచారం చేస్తున్నాడు. నోరు అదుపులో పెట్టుకో. కృత్రిమంగా ఎరువులు స్కేర్ సిటీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే రైతుల్ని నీ బగలు పడతారు. ఈ రోజు యూరియా, డిఏపి కొరత ఎక్కడా లేదు రాష్ట్రంలో. రైతులకి అందుబాటులో ఈ రోజు ఎరువులు ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు రైతులు రైతు సేవా కేంద్రాల నుండి కొనుక్కుంటున్నారు, అట్లాగే సొసైటీల నుండి రైతులు, అలాగే డీలర్స్ నుండి కూడా కొనుక్కుంటున్నారు. రైతులకి ఎక్కడ యూరియా, డిఏపి సమస్య లేకపోతే ఈయనకేంటి సమస్య? ఈ డొల్ల మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ రోజు ప్రజలు ఇంకా మర్చిపోతారేమోనని ఒక ఆందోళన. ఏదోటి దుష్ప్రచారం, అబద్ధాలు ఆడి, అసత్యాలు ఆడి ప్రజలు నమ్ముతారు అనుకున్నాడు. దానికి గుణపాఠం చెప్పారు కదా. నిత్యం అబద్ధాలు ఆడంది బొల్లాకి నిద్రపట్టదు. అసలు అసత్యాలతో పుట్టినటువంటి వ్యక్తి. అతని మాటలు ఎవరు కూడా వినుకుండా ప్రజలు కాదు, ఎక్కడ కూడా రాష్ట్రంలో జిల్లాలో కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. బొల్ల నోరు తెరిస్తే అబద్ధాలని. ఈరోజు అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి బొల్ల ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. శివశక్తి కంపెనీ గురించి దుష్ప్రచారం 5 ఏళ్లు వైసీపీ పాలనలో గాని ఏదన్నా ఒక్కటి తప్పు నిరూపించగలిగారా? నీతి నిజాయితీలకి, అట్లాగే క్వాలిటీ ప్రొడక్ట్స్ కి శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బ్రాండ్ అంబాసిడర్. ఈ రోజు దేశంలోనే 15 రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులు ఆదరించినటువంటి కంపెనీ మాది. 4 ముఖ్యమంత్రుల దగ్గర నుండి అవార్డులు తీసుకున్నామండి శివశక్తి గ్రూప్ కంపెనీ. ఆ రోజు చంద్రబాబు గారి దగ్గర, తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర, కేసీఆర్ దగ్గర, ఇట్లా 4 ముఖ్యమంత్రుల దగ్గర, 4 దగ్గర బెస్ట్ అవార్డులు, బెస్ట్ ప్రొడక్షన్ అవార్డు తీసుకున్నటువంటి మా కంపెనీ గురించి మాట్లాడే అర్హత నీకుందా? సిగ్గులేని మాటలు ఎందుకు మాట్లాడతావు? గొళ్ళకమ్మ ఇసుక అంట. అంటే నీకు ఇట్లాంటి దుష్ప్రచారాలు తప్ప ఏమన్నా ఒక్క మంచి పని చేయడం వచ్చా నీకు? ఒక్క మంచి పని చేయడం చేతగాని దద్దమ్మవి నువ్వు. ఏంటి ఇక రోజు ఈ సొల్లు కబుర్లు ఏంటి? ఎక్కడ వినుకోండి ప్రజలు ఆడమర్చిపోతారు. ఓ మాజీ ఎమ్మెల్యేగా నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి రోజు వచ్చి ఏదోటి 2 రోజులు రోజు మార్చి రోజు వచ్చి ఏదోటి ప్రెస్ మీట్ పెట్టడం, వాళ్ళని అసత్య ప్రచారాలు చేయటం. నీ అసత్య ప్రచారాలు ఇంకా ఎందాకంటారు? 5 ఏళ్లు ఇని నీ అసత్య ప్రచారాలు ఇని ఇక్కడ టిట్కో ఇల్లు పూర్తి చేయలేకపోయావు. వినుకొండలో ఒక టార్గెట్, ఒక మరుగుదొడ్డి కట్టలేకపోయావు. నువ్వేంది పీకింది? నువ్వేం మాట్లాడుతున్నావు? శివశక్తికి అవార్డులు వచ్చినాయి. ఎందుకు ఆ ఏడుపు? ఎందుకు నీకు? నువ్వు ఈర్ష్య పడితే నాగిద్దా? నువ్వు ఈర్ష్య పడ్డా, నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసిన శివశక్తి కంపెనీ గ్రూప్ నువ్వు ఆపలేవు. ఆ శివశక్తి కంపెనీ గ్రోత్ నువ్వు ఆపలేవు. నీ తరం కాదు. అలాగే శివశక్తికి వచ్చిన అవార్డు నువ్వు ఆపుతావా? గతంలో 4 ముఖ్యమంత్రుల దగ్గర తీసుకున్నావు, భవిష్యత్తులో నేషనల్ అవార్డు తీసుకుంటాం. నువ్వు ఎంత సొల్లు ఆగినా, నువ్వు ఎంత దుష్ప్రచారం చేసినా రైతులు నమ్మరు. ఎందుకు ఆ దుష్ప్రచారాలు? నువ్వు నోరు అదుపులో పెట్టకపోతే పరువు నష్టం దావా వేసి నిన్ను కోర్టుకి ఇడుస్తా. ఇకనైనా సొల్లు ఆగుడు మానుకుంటే కొంచెం గౌరవం ఉంటది. ఒక మాజీ ఎమ్మెల్యే అంటే ఒక గౌరవం ఉంటది. ఆ గౌరవం కూడా లేకుండా ప్రతిదీ దుష్ప్రచారాలు చేయటం. నోరు అదుపులో పెట్టకపోతే తగిన గుణపాఠం చెప్తాం. గతంలో తెలుగుదేశం బ్యానర్లు చించినప్పుడు అదన్నా ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా చేశావు. తెలుగుదేశం కార్యకర్తల మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేపించావు, తప్పుడు కేసులు పెట్టించావు. నీలాంటి దుర్మార్గాలు మేము చేయలేదే. అనుమతులు లేకుండా డీజేలు పెట్టుకుని గ్రామాల్లో గొడవల్ని మేము ప్రోత్సహించాం. మా పార్టీ వాళ్ళైనా డీజే పెట్టాలన్నా ఇంకోటి పెట్టాలన్నా సరే అనుమతి తీసుకోవాల్సిందే. అందరికీ ఒకటే రూలు. ఈ రోజు ఇప్పటికి కూడా గ్రూపులు ప్రోత్సహించడం, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ఇది నువ్వు మానుకోకపోతే మళ్ళీ ఒకసారి నీకు బుద్ధి చెప్తారు. ఈ రోజు దుష్ప్రచారాల మీదనే నమ్ముకున్నాడు. నీ పనికి మాలిన మాటలకి అర్థంగా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన మా కంపెనీ ప్రతిసారి నీ సొల్లు వాగుడికి, నీ సోది వాగుడికి, నీ దుష్ప్రచారాలకి, నీ అసత్యాలకి, నీ అబద్ధాలకి సమాధానం నేను చెప్పను. అదన్నా మా కంపెనీ ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన గ్రోత్ తో ముందుకెళ్తుంది. రైతులు, లక్షలాది మంది రైతులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. ఇదే రైతుల ఆధారనే మాకు శిరోధాన్యం. అంతేగాని నీ సొల్లాగులు పట్టించుకునే పరిస్థితులు నేను లేను. ఇక్కడ మా రైతులు నీ మాటలు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పటికైనా కన్స్ట్రక్టివ్ గా పనికొచ్చే మాట్లాడాలంటే మాట్లాడు. అసలు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడటానికి నీకు అసలు సిగ్గుందా? అసలు నీ బతుకెందుకు? నీలాంటి యదవ బతికే కంటే నీకంటే ఒక సామాన్యుడు చాలా గొప్ప. 10 మందికి మంచి చేయాలనుకునే ఒక సామాన్యుడు నీకంటే గొప్ప. నీ అంత పనికిమాలినోడు లేడని ఈ రోజు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక్క మంచి పని చెప్పు నువ్వు చేసి. కాబట్టి నేను మాటలతో కాదు చేతలతో చూపిస్తా. ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధి చేస్తాం, అక్కడ కళ్యాణ మండపం తీసుకొస్తాం, షాపింగ్ కాంప్లెక్స్ తీసుకొస్తాం, వెజిటబుల్ హోల్సేల్ కూరగాయల మార్కెట్ తీసుకొస్తాం, గుర్రం జాషువా లైబ్రరీ పూర్తి చేస్తా. ఇవన్నీ కూడా ఏవైతే కమిట్మెంట్ ఇచ్చామో పూర్తి చేస్తా. 210 కోట్లతో అమృత్ స్కీమ్, వాటర్ స్కీమ్ తీసుకొచ్చాం. దాన్ని కూడా తొందరలోనే టెండర్ పిలిచి దాన్ని కూడా రానున్న 2 సంవత్సరాల్లో శాశ్వత మంచినీటి పథకం వినుకొండ పూర్తి చేస్తా. 5 ఏళ్లు మీరు ఒక్క అంగుళం కూడా చేయలేకపోయిన మీరు మమ్మల్ని విమర్శించే హక్కు మీకుందా? కాబట్టి వినుకొండ అభివృద్ధి, పల్నాడు అభివృద్ధి నా జీవిత ఆశయం.
దీంట్లో ఎక్కడ కూడా రాజీ లేని విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. శివశక్తి ఫౌండేషన్ ద్వారా బస్ షెల్టర్స్ పెట్టించాం. అలాగే ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. కొండ మీద గుడి కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ కొండ మీద గుడి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అచ్యుత రామకోటేశ్వరరావు మరి గుడి కమిటీ చైర్మన్ గా, అట్లాగే మిగిలిన వాళ్ళందరూ కూడా సభ్యులుగా మరి చక్కటి నంబర్ 1 కమిటీ వేసాం. ఈ కమిటీ గుడి నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత కమిటీ చేస్తుంది. ఘాట్ రోడ్డు చంద్రబాబు గారి సహకారంతో ఘాట్ రోడ్డు సంపూర్ణంగా పూర్తి చేస్తాం. అట్లాగే మొన్న 4 కోట్లు శాంక్షన్ చేపించాం. దాని తర్వాత ఇంకా ఎంత ఫండ్స్ అవసరం అయితే అంత పూర్తిగా తీసుకొస్తాం. గుడికి తార్ రోడ్డు, కొండ మీదకి ఘాట్ రోడ్డు, తార్ రోడ్డు పూర్తి చేస్తాం. ఇంకేం అవసరం అయితే అవి సైడ్ వాల్స్ ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. నియోజకవర్గ ఆశయమే ప్రాణంగా ఊపిరిగా పనిచేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.